మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి 100 రోజులు అయిపోయింది. ఈ 100 రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏమన్నా ఉందంటారా? ఎందుకు లేదండి, మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందండి. దేనికి చెయ్యాలన్నా కానీ చాలా చాలా ముందుండి చేస్తుంది. డిసిప్లిన్ కానీ ఆర్గనైజ్ చేయటంలో కానీ ఏదైనా కానీ దీన్ని మించిన గవర్నమెంట్ ఏదీ లేదు. కూటమి అంటారా, అది బీజేపీ కలిసింది, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా అప్రిషియేట్ చేస్తాం మేము. చాలా వెల్కమ్ చేసి చాలా సిన్సియర్ ఆయన, నేర్చుకొని బాగా అర్థం చేసుకున్నారు టీడీపీ గురించి. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది వెంకటేశ్వర స్వామి మీద ఇలా చేయటం అనేది వైసీపీ అదే చర్చిల్లోకి వెళ్ళి మేము చేస్తే ఊరుకుంటారండి? అంటే ఇక్కడ ప్రూఫ్లు ఉన్నాయండి. ప్రూఫ్లు లేకుండా ఎవరు మాట్లాడట్లా. ఏ గవర్నమెంట్లో ఏది తీసుకుని ఇసుక దందా కానీ ఏది తీసుకుని అన్నిట్లో కుంభకోణాలే కానీ కదండి. అసలు పవిత్రమైన దేవస్థానంలో అలా చేయొచ్చండి వెంకటేశ్వర స్వామి దగ్గర? అది మా హిందూస్ అందరికి అవమానం కాదా? మేము ధర్నాలు చేస్తే చర్చిలు పగలగొట్టాలి కదా. ఇప్పుడు అదే మసీదులోకి వెళ్ళినా ఇలా చేస్తే ఒక హిందూ చేశాడు అనగానే ఎంత రియాక్షన్ ఉంటుంది. ఇంకా మేము శాంతిగానే ఉన్నామే ఇన్ని తెలిసినా కూడా. అసలుకి ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలండి ఫస్ట్ థింగ్. అసలు క్వాలిటీ కూడా తగ్గింది కదా తిరుపతి. లేదు, మేము తిని చూసిన వాళ్ళు మేము వెళ్ళటం మానేసాం తిరుపతి. ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాం. ఈ దెబ్బకి మేము మానేసాం. ఎన్నిసార్లు మేము వెళ్తాం, అది ఎవ్రీ ఇయర్ మేము వెళ్తాం. ఎప్పుడు ఛాన్స్ చిక్కినా అసలుకి అన్ని ఇదే కదండి. పింక్ డైమండ్ గాజేసన్నారు. బ్రాహ్మలు ఏం చేస్తున్నారండి? కుల రాజకీయాలు నేను మాట్లాడట్లేదు. బ్రాహ్మలు ఏం చేస్తున్నారు? ఇంత అన్యాయం జరుగుతుంటే నిన్న రమణ్ దీక్షితులు గారు కూడా చెప్పారు కదా మేడం, నేను ఒంటరి పోరాటం చేశాను. ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారికి అగనెస్ట్ గానే పింక్ డైమండ్ గాజేశారని చెప్పారు కదా. ప్రూఫ్లు వేయండి. 5 ఏళ్ళు వాళ్ళ పరిపాలనే ఉంది కదా. ప్రూఫ్లు ఏవి లేనప్పుడు ఎందుకు మాట్లాడతారండి? కక్ష కార్పణ్యాల రైతులకు అన్నదానం చేస్తున్న అన్న క్యాంటీన్లు మూసేసి ఇన్ని జరుగుతున్న ఇంకేం మాట్లాడాలండి గవర్నమెంట్? అసలు పరిపాలన చేయడానికి వచ్చారా వీళ్ళు? ప్రజల్ని అనగొట్టేసి హిట్లర్ రాజ్యం కన్నా భయంకరంగా చేసి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలు నేను రాజ్యం తీసుకొచ్చారు. రాజన్న రాజ్యం ఏం చేశారు? వాళ్ళ నాన్న కుంభకోణాలకి ఈయన అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికి ఈయనకి ప్యాలెస్లు ఎందుకండి? రాజన్న రాజ్యం అంటే ఏంటి? అందరినీ సమానంగా చూడటం. కామన్ వర్డ్ ఈజ్ రాజన్న రాజం. ప్రజలందరూ చల్లగా ఉండాలనే కదా అందరూ చూసేది. ప్యాలెస్లు ఋషికొండ పబ్లిక్ ప్రాపర్టీస్ అని ఆక్యుపై చేశారు, గవర్నమెంట్ ప్రాపర్టీస్ అని. ఎంఆర్ఓ ఫండ్స్ ఏమైనాయండి? స్టీల్ ప్లాంట్ ఏమైందండి? గుంటూరులో మిర్చి పెద్ద మార్కెట్ కబ్జా చేయాలనుకున్నారు. ఎందుకు? హిందూ కాలేజ్కి ఎంత ప్రాబ్లం తీసుకొచ్చారండి వీళ్ళు. ఇవన్నీ మేము డే 1 నుంచి ఒక స్టేట్ అది ఇప్పుడు జరిగింది ఏంటంటే 3 బోట్లు పెట్టి ఒక డ్యామ్ కూలుస్తాడు. ఎన్ని ఊళ్ళు ఎన్ని లక్షల మంది చచ్చిపోతారండి. ఈ పాపాన్ని ఎందుకు మేము ఉరి తీయాలి? ఇలాంటి వాళ్ళని పబ్లిక్లోకి రానివ్వకూడదు. ఇంకోసారి భయం అనేది ఉండాలి. ఇప్పటికీ శాంతియుతంగా ఇంతవరకు ఎవరైనా పిలిపించారండి? ఎంత సైలెంట్గా ఆర్గనైజ్ చేస్తున్నాము. అంటే చంద్రబాబు ఆరోపణలు మాత్రమే, తిరుపతిలో ఎలాంటి కల్తీ జరగలేదు. ఇది 100 రోజుల పాలన కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు చేసిన 100 రోజుల పాలన కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం ఏంటండి? కనిపించట్లేదా? ఈయన చేసిన కుంభకోణాలు పైకి తీయటానికే చచ్చిపోతున్నారు కదా. బాంబేలో హీరోయిన్ ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి? చెప్పండి. ఆ అమ్మాయిని ఏ రకంగా హింసించారు వాళ్ళు? ఎంత దారుణం అది. ఈ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్లకి సిగ్గు లేదా? నాకు ఇది జరుగుతుంది అన్యాయం నేను కంప్లైంట్ చేస్తే నన్ను చేస్తారా వాళ్ళు? చెప్పండి. ఇదే లా అండ్ ఆర్డర్ అంటే? దాసోహం పడుతున్నారు. పట్టారు కోట్ల కుంభకోణాలు చేసి. ఎంత ఇదండి అమ్మాయిని పాపం. ఎంత మానసికంగా తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఇప్పుడు మేము బయటకు వస్తుంటే మేము ఎంత ధైర్యం తెచ్చుకొని బయటకు వస్తున్నాము? తప్పు కదా అది. అమ్మాయి హీరోయిన్, అమ్మాయి వృత్తి. What right these people have to bring her and arrest her and keep her in 1 month, more than 1 month she is under their custody. అంటే అది ఓన్లీ ఇప్పుడు రాజకీయ ప్రేరేపిత మాత్రమే అంటున్నారు. రాజకీయ కోణంలో చూడొద్దండి. రాజకీయ కోణం తీసి పక్కన పెట్టండి. ఎవిడెన్స్ లేవా? ఉన్నాయి కదా, అవి కూడా రాజకీయ కోణమా? ఈ స్టేట్ గవర్నమెంట్కి ఏం అవసరం అండి రాజకీయ కోణంలో చూడటానికి? నువ్వు కేసు ఫైల్ చేసింది ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు వెళ్ళి అరెస్ట్ చేసుకొచ్చి నిజం కాదా? అప్రూవల్గా మారుతున్నారుగా. ఇప్పుడు ఒకరు ప్రెషర్ చేయలేదు కదా, వాళ్ళు నేను 3rd డిగ్రీ యూజ్ చేయలేదు కదా ఎవరు.
మరి ఏ రకంగా ఇదండి? మేమేమన్నా పోయి బాంబేకి వెళ్ళి నువ్వు చెయ్యమ్మా అని చెప్పొచ్చారా? చెప్పలేదు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేశారు, స్కిల్ డెవలప్మెంట్లో అన్ని కోట్లు కాజేశారు. ఏది ప్రూఫ్ లైఫ్ 5 years యు ఆర్ ఇన్ ద రూలింగ్ పార్టీ, రూలింగ్లో ఉన్నావు, ఏది చేసావు? నీ మీద 100 కేసులు వస్తాయి. ఇప్పుడు అది రాజకీయంగా మమ్మల్ని అనగతొక్కడానికి మాత్రమే ఇవన్నీ అంటున్నారు. ఎవరండి పవర్ ఇచ్చినప్పుడు నువ్వు నిలబెట్టుకోవాలి. పవర్ ఇచ్చినప్పుడు పీపుల్ పవర్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు నిలబెట్టుకోవటం నీకు చేత కాలేదు. నీకు చేత కానప్పుడు చంద్రబాబు నాయుడు అంటాం ఎందుకండి? ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మేడం, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ప్రభుత్వం అనేది, ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతుంది. వాటిని డైవర్ట్ చేయడానికే మా మీద రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చేస్తున్న ఎలిగేషన్. మరి ఒక్క మాట సరిగ్గా నాలాగా మాట్లాడగలుగుతాడని చూడకుండా సంక్షేమ పథకాలు నువ్వు గవర్నమెంట్లో ఫండ్ అంతా కుళ్ళగొట్టేసేసి ఏ చేయలేకపోతున్నారండి. నువ్వు ఇన్ని కోట్ల అప్పు నువ్వు చేసి గవర్నమెంట్ ఎలా చేయమంటావు? నువ్వు బడ్జెట్స్ అన్ని నాశనం చేసావు, నీ ఇష్టం వచ్చినట్టు నీకు అనుకూలంగా చేసావు. మరి గవర్నమెంట్ చేయట్లేదంటే వచ్చినమ్మటే చేస్తారా? నువ్వు చేసిన లోటుపాట్లు ఎన్ని ఉన్నాయి కాదా? ఇన్ని పెట్టుకొని అవతల గవర్నమెంట్ అంటారు. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టే, మోడీ గారిని అన్నట్టే కదా. ఇన్ని దేవస్థానాలు, రామాలయం కానీ ఎన్ని పగలగొట్టారే వాళ్ళ గవర్నమెంట్లో. చర్చిలు పగలగొడతాము, ఊరుకుంటారండి? చెప్పండి. మసీద్ జోలికి వెళ్తాం, ఊరుకుంటారు? అక్కడ దాకా ఎందుకు? మేము క్యాంపెయినింగ్ అప్పుడు చర్చిలోకి వెళ్ళటానికి మాకు రైట్ లేదు. ఏ రైట్ ఉందని తిరుపతి దేవస్థానంలో క్రిస్టియన్స్కి వీళ్ళు ఇచ్చేసారని చెప్పండి? మా దేవస్థానాలు మా హిందూస్, మేము హిందూస్ అనే చెప్పుకుంటాం. అంటే ఇక్కడ కల్తీ జరిగిన మాట వాస్తవమే కానీ ఈ జంతు కొవ్వు అనేది వాడలేదనే మాట జగన్మోహన్ రెడ్డికి చాలా క్లియర్గా చెప్తున్నారు. కల్తీ ఆయిల్స్ ఎంత మార్చాలండి? ఒక పవిత్రమైన దేవస్థానంలో లిక్కర్, చీప్ లిక్కర్ చేయలేదా నువ్వు? అది నీ గవర్నమెంటేగా చేసింది. మరి కల్తీ ఇది లేదనడానికి ప్రూఫ్లు ఉన్నాయి కదా. జంతు మోసం కాక నువ్వేం వాడా? ఫిష్ ఆయిల్ జంతు మోసం కాదా? పంది ఇది కాదా ఫ్యాట్? పైవచ్చు పామ్ ఆయిల్స్ ఇయ్య నువ్వు యూజ్ చేస్తుంది. ఏ రోజన్నా టేస్ట్ ఉందా? మొన్న నేను తిన్నాను ప్రసాదం, ఎంత బాగుంది. మరి మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్పు కనిపించలేదా ఎవరికి? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా శాంపిల్స్ పంపించింది. అంటే ఈ ప్రభుత్వం ఎందుకు బాధ్యత మేము వహిస్తామండి? వాళ్ళు చేసిన కుట్రకి మేమెందుకు వహిస్తాం? మేము ప్రూఫ్లతో చూపిస్తాం వీళ్ళు చేసిన అక్రమాలు ఏంటి, వీళ్ళు చేసిన ఇదేంటని. ప్రూఫ్లు అంటే ల్యాబ్ టెస్టులు చేయకుండా వస్తుందా? అది గుజరాత్ ల్యాబ్, అవునా? మరి ఇంకా ప్రూఫ్లు మేమేమన్నా చేసామా? మోడీ గారు చేశారా? మోడీ గారికి దత్తపుత్రుడు అని చెప్పి అందరికీ తెలిసింది వాస్తవం. అది నేను ఇప్పుడు ఓపెన్గానే చెప్తున్నాము. మరి ఏం చేశారు? ఆ రోజు టెంపుల్స్ అన్ని పగలగొట్టారు, హిందూ టెంపుల్స్ అని. ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ? బీజేపీ వాళ్ళు ఇంతవరకు ఎవరన్నా బయటికి దిగారా? కూటమి ప్రభుత్వం అంటారు, అంతా మా చంద్రబాబు నాయుడు గారే వేశారంటారు. ఎక్కడుందండి? బయటకు వస్తే ఎంత అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పోలీసులు ఏ రకంగా ఇచ్చేసారండి? ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే మేడం, మరి ఈ 100 రోజుల్లో ఏదైనా సంక్షేమ పథకాలు అనేది ఈ ప్రభుత్వం అమలు పరచగలిగిందంటారా? మరి పెన్షన్లు రావట్లేదండి, ఆన్ టైం రావట్లేదా? లేనాలకు కూడా ఆయన ఏదైతే ఎలక్షన్ ముందు అనౌన్స్ చేశారో అది ఇవ్వట్లేదా? ఫస్ట్ కల్లా బియ్యం ఇంటికి రావట్లేదా? నువ్వు ఒకళ్ళని సోమరిపోతులు చేసి దిక్కుమాల ఇవి పెట్టి వ్యాన్స్ అవన్నీ ఇంటికి డెలివరీస్ అవసరమా? సోమరిపోతులు చేయటమే కదా. పబ్లిక్ ఎలా మేము అందరం కష్టపడట్లేదు, మా సంపాదనల కోసం ఏం కష్టపడలేరా వాళ్ళందరూ? అన్నాకండి ఈ సంక్షేమ పథకాలంటే నిమిషాల మీద నువ్వు కొల్లగొట్టి గవర్నమెంట్లో ఇదంతా ఏ రకంగా చేయమంటారు? ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు ఫండ్స్? చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? 10 రోజుల నుంచి 12 రోజుల నుంచి బోట్లు తీయటానికి ఎంతమంది కష్టపడుతున్నారండి వాళ్ళు? అంటే 40 సంవత్సరాల రాజకీయ జీవితం నేను విజనరీని అని చెప్పుకునేది చంద్రబాబు నాయుడు గారికి అది వల్ల కాలేదా బోట్లు తీయటం అనే మాట అంటున్నారు మేడం మరి వైసీపీ నాయకులు. వల్ల కాకపోతే ప్రూవ్ చేశాం కదా. నువ్వు ఒక ఫండ్ ఇచ్చావా? పోనీ నువ్వు నా ప్రజలు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అని చెప్పుకుంటావుగా, నువ్వు దిగపోయావా? ₹1 ఇచ్చావా? కోటి రూపాయలు ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? ప్రూఫ్ ఏదండి? ₹1 ఇచ్చారని పబ్లిక్కి చెప్పుకోవటమా? తీర్మానం మేము అందరం కలెక్ట్ చేసి ఇచ్చిన వాళ్ళమే, వాలంటీర్గా చేస్తాం మేము. మాకు ఏ పదవులు అక్కర్లేదు, మా టీడీపీ గవర్నమెంట్కి కానీ ఎవరికైనా కానీ ఏ పబ్లిసిటీలు అక్కర్లేదు. చెయ్యాలనే మనసు ఉంటే చాలు మంచి చేయటానికి.
చెడు చేయక్కర్లేదండి ఎవరికి. ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఈ అన్వాంటెడ్ పబ్లిక్ని ఎంకరేజ్ చేసి ఇది చేశాడు. మరి తాగుబోతులు చేశాడు కదండి 5 ఏళ్ళ గవర్నమెంట్ పరిపాలనలో. ప్రతి కల్తీ, ప్రతి శానిటైజర్లు అవుతున్నాడు. నా పనమ్మాయి హస్బెండ్ తాగుతున్నాడు శానిటైజర్. డబ్బులు లేక 3 నెలల నుంచి పనికి వెళ్ళాడు. అంటే తల్లికి వందనం తీసేసి పథకం, తండ్రికి మందు పథకం తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. అంటే వాళ్ళకి ఎందుకు అంతంత డబ్బులు ఇవ్వాలి? స్కూల్ ఫీజు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి చెప్పండి? పథకాలు ఇవ్వమంటాం మేము పేదలకి. వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి ఫుడ్ పెట్టండి. మిగతాది వాళ్ళు కష్టపడి పని చేసుకుంటారు. అంతకంటే కావాల్సిందే ఉంది. థ్యాంక్ యూ మేడం.